రాష్ట్రంలో దాడులు చేసే సంస్కృతి తమ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తన గళాన్ని వినిపిస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు తమ పార్టీ అన్ని విధాలుగా సహకారం ఉంటుందని అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి తన గళాన్ని ఏ విధంగా వినిపించబోతున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. గల్లా మాధవితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. గల్లా మాధవి గారు, గతంలో మీరు ప్రచారం చేసే టైంలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. రేపు అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ఏం గళాన్ని వినిపించబోతున్నారు? ఇప్పటికే ఎన్నో రకాలైన హామీలు ఇచ్చాం. అంతకు ముందు కూడా ఎన్నో రకాలైన సమస్యలతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంది. ఆ సమస్యల మీద దృష్టి పెడుతూ రోడ్లు, అలాగే డ్రైనేజీ వ్యవస్థ మీద రానున్నది వర్షాకాలం కాబట్టి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మీద ఫోకస్ చేయాల్సిన అంశం ఉంది. అలాగే రోడ్లు కూడా ఎంతో అస్తవ్యస్తంగా అయ్యాయి. రేపు వర్షాకాలంలో పూర్తిగా రోడ్లు మునిగిపోయి ప్రజలకు ఎంతో అసౌకర్యం గురి చేసే విధంగా రోడ్ల పరిస్థితి ఈరోజు ఉంది. వాటి మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే ఆ అధికారుల్ని పిలిచి ఆ పునరుద్ధరణకు కానివ్వండి, మరమ్మతులకు కానివ్వండి, లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి, ఏవైనా కూడా ఆ పనులన్నింటినీ మొదలుపెట్టే క్రమంలో ఒక వారం రోజుల్లోనే ఈ పనులన్నింటినీ మొదలు పెట్టబోతున్నాం. గల్లా మాధవి, మీరు గెలిచిన మరి కొద్దిసేపట్లోనే మంత్రి విడుదల రజని గతంలో ఉన్న కార్యాలయంపై కూడా దాడి జరిగింది. నిన్న ఉన్న దర్శిలో కూడా దాడి చేశారు. గతంలో చూసుకున్నట్టయితే మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా కాలువలో పడితే వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇది సమంజసమేనంటారా? ఈ దాడులకి దేనికి సంకేతం? ముందుగా ఇలాంటి దాడులకు కానివ్వండి, లేదంటే ఇలాంటి అసాంఘిక కార్యాచరణకు కానివ్వండి, ఎప్పుడూ మా ప్రభుత్వం వ్యతిరేకమే. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన అణిచివేత, అక్రమాలకి ఇది ఒక లీడర్లుగానో లేదంటే కార్యకర్తలు చేపట్టిన విషయం కాదు. మీరు విడుదల రజనీ గారి ఆఫీస్ని మీరు కూల్చివేయడం చూస్తే అక్కడ ఏ ఒక్క నాయకుడో లేదంటే కార్యకర్తో లేరు. అక్కడ కేవలం సామాన్య ప్రజలు, అందులో స్త్రీలు ఎంతోమంది వచ్చి అలాంటి ఒక పని చేయడం జరిగింది. నేను వెంటనే దాన్ని ఖండించడం జరిగింది. అయితే వారు ఇప్పుడు దాకా ఎదుర్కొన్న ఒక ఏ అయితే అక్రమాలు ఉన్నాయో వాటికి స్పందనగా వారు చేసిన చర్య తప్ప వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని కానివ్వండి, లేదంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి లోబడే వ్యక్తిత్వం కానీ వ్యక్తులు కానీ ఎప్పుడూ కూటమి ప్రభుత్వంలో లేరు, ఉండబోరు. గుంటూరులో నగరపాలక సంస్థలో ఇప్పటికే చూసుకున్నట్టయితే మాత్రం మేయర్ పీఠంపై టీడీపీ ఇప్పటికే దృష్టి సారించింది. కొంతమంది టీడీపీకి సంబంధించిన కూడా కార్పొరేటర్లు కూడా ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే మాత్రం మేయర్ పీఠం మీద మేమే కూర్చుంటామని చెప్పిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వైసీపీ నేతల కార్పొరేటర్లు కూడా మీతో టచ్లో ఉన్నారని తెలుస్తుంది. ఇది వాస్తవేనా? అలా మరి టచ్లో ఉన్నారో లేదో అది నాకు తెలియదండి. ఎందుకంటే బయటకి ఎన్నో రకాలైన గాలి వార్తలు వెళ్తూ ఉంటాయి. ఏ వార్తలు మీ దాకా చేరాయో లేకపోతే వేటిలో వాస్తవాలు అవాస్తవాలు ఉన్నాయో మా పరిధిలో లేవు. అయితే మేయర్ పీఠం గురించి మాట్లాడితే నిజంగానే సమర్థులైన వారికి పట్టం కట్టడం తథ్యం. అలా మంచి పరిపాలన కోసం మంచి నాయకులు, మంచి కార్యాచరణ కావాలి కాబట్టి ఆయా రంగాల్లో ఎక్కడెక్కడైతే మనం మార్పులకి గురవ్వాల్సిన అవసరం ఉందో అక్కడక్కడ మార్పులు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టు మాత్రం గతంలో మీరు గెలుపొందడానికి కానీ చాలామంది కూడా టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులకు గురయ్యారు. గతంలో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం వాళ్ళు అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా వైసీపీ నుంచి కూడా వలసల పర్వం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పాత వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా ప్రాధాన్యత కల్పించబోతున్నారా? 100కు 100% అండి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఈ అరాచకత్వాన్ని ఎదుర్కొంటూ ముందుగా ఎన్నో రకాలైన సమస్యల్ని ఫేస్ చేసింది కార్యకర్తలు మాత్రమే. వారు ఎలాంటి అసౌకర్యం కలిగినా లేదంటే వారు కేసుల పరంగా కానీ ఇంకేదైనా ఇబ్బందులు కలిగినా కూడా వారిని ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చేరే వారికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉండదు. ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండి ఎలాంటి సందర్భాల్లోనైనా ఎక్కడికి కదలక మెదలకు ఉన్నవాళ్ళు, పార్టీని నమ్ముకుని పార్టీ సిద్ధాంతాలని అనుసరించే వాళ్ళకి ఎప్పుడు పెద్దపీట వేయడం జరుగుతుంది. నాయకులు వారికి ఎప్పుడు అండదండగానే ఉంటారు. కొత్తగా వస్తున్నారు కాబట్టి వారిని కొత్తగా హక్కును చేర్చుకుని వీరిని
వదిలేయడమో లేకపోతే వారిని పట్టించుకోని పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మేము ముందుగా మా కార్యకర్తలకి వారికి ఎప్పుడు అండగా దండగా ఉంటాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎమ్మెల్యే గల్లా మాధవి చెబుతున్న పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే మాత్రం పార్టీ కోసం శ్రమించిన వారికి తప్పనిసరిగా ఉన్నత పదవులు మాత్రం ఇచ్చే విధంగా మాత్రం టీడీపీ పార్టీ కృషి చేస్తుంది అంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తానని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.